ప్రస్తుతం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసింది. అయితే ప్రస్తుతం వైసీపీ అయితే అసెంబ్లీని బాయ్కట్ చేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఉన్నారు, మాట్లాడదాం. ఏం సార్, ఈరోజు ప్రసంగం ముగిసే ముందే వైసీపీ బాయ్కట్ చేసి వెళ్ళిపోయింది, ఎట్లా చూడొచ్చు? అదే సస్పెండ్ అవుతారనే భయంతో వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వ దృష్టికి ఏమైనా సమస్యలు ఉంటే తీసుకొని రావడానికి చేసేటువంటి ప్రయత్నంలా లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి చౌకబారి కార్యక్రమాల్లో ఇది ఒక భాగం అని చెప్పి మేము భావిస్తాం. ప్రధానంగా ప్రజా సమస్యలు వినిపించాలంటే హోదా కావాలి, ప్రతిపక్ష హోదా. అది ఇవ్వలేనప్పుడు మేము మాట్లాడలేమంటున్నారు. ప్రజలు ఇవ్వలేదు ఆయనకు హోదా, మేము కాదు. ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా లేదు ఆయనకి. ఇప్పుడు ఆయనకి ఎట్లా చెప్తే నేను గొడవ చేస్తాను, నాకు సీఎం పదవి ఇవ్వండి అనేటువంటి ధోరణిలో ఉన్నాడు. అది కాదు, ప్రజలు ఇస్తే 11 దర్ ఇస్ అన్ క్లియర్ స్టేట్మెంట్. కాన్స్టిట్యున్సీ ఏది కాన్స్టిట్యూంట్లో ఎలా ఉందో అలా ఫాలో అవ్వాల్సింది. గల్లా మాధవి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఎట్లా చూడొచ్చు 10 నిమిషాలు మాత్రమే ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ఉంది? మొదటి నుంచి డ్రామా అలవాటు కదండి, అదే డ్రామా చేసి వెళ్ళిపోయారు. గవర్నర్ గారు, అంత గౌరవనీయులైన గవర్నర్ గారు మాట్లాడుతుంటే మినిమం రెస్పెక్ట్ అనేది లేకుండా చేశారు. అంటే ఎక్కడైనా కూడా వాళ్ళ ఎలివేషన్ అనేది హడావిడితో మాత్రమే చూపించుకునే ఒక సంస్కృతి ఉన్న గవర్నమెంటు, అదే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైతే సంస్కారం లేదో అక్కడ ఉండలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. హోదా ఇస్తే కంపల్సరీగా మేము ప్రజా సమస్యలపై మాట్లాడతాం, లేకపోతే ఏం మాట్లాడే పరిస్థితి ఉండదు కాబట్టి మేము బాయ్కట్ చేసామంటున్నారు. సార్, హోదా అనేది కొనుక్కునేది కాదు, డిమాండ్ చేసేది కాదు, ప్రజలు ఇవ్వాల్సింది. ప్రజలు ఇవ్వనప్పుడు ఎవరు ఇవ్వాలి? ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేయడానికి అదేమి దయతో జాలితో ఇచ్చేది కాదు కదా. ప్రజలు ఇవ్వనప్పుడు ఎవరికి మాత్రం ఎవరు ఏం చేయలేం కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఆవిడకు వచ్చి హంగామా చేసి వెళ్తున్నారు అని అంటే, ఇలాంటి నేతల్ని ఎంచుకుని ఈ 5 ఏళ్ళు భరించామా అని ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఇది ప్రధానంగా కూడా గల్లా మాధవి గారిని నజీర్ అహ్మద్ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ కావాలని చెప్పి సస్పెన్షన్కి ఎక్కడ గురవుతామని మాత్రమే అసెంబ్లీకి రావడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో అసెంబ్లీ నుంచి సాయి శంకర్. బడ్జెట్ సెక్షన్ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం ముగియకుండానే ప్రతిపక్ష పార్టీ సభను వాకౌట్ చేస్తూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మనతో పాటు బోర్ల రామాంజనేయులు ఉన్నారు, మాట్లాడదాం. ఏం సార్, ఎలా చూడొచ్చు? అసెంబ్లీకి వచ్చారు, 10 నిమిషాలు మాత్రమే ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు గౌరవ సభలో ఉండాల్సినటువంటి వాళ్ళు గౌరవ సభలో ఉండడానికి అర్హత లేనటువంటి వాళ్ళు. ఎందుకంటే గౌరవ సభలో జరుగుతున్నటువంటి గవర్నర్ గారు ప్రొసీడింగ్స్ను కూడా భరించలేనటువంటి పరిస్థితిలో ఒక అసహనంలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఏమని చెప్పాలి? గవర్నర్ గారి స్పీచ్లో రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో జరిగినటువంటి తప్పిదాలు, తద్వారా రాష్ట్రం ఏ రకంగా నష్టపోయింది అన్నటువంటి విషయాన్ని ఆయన వివరిస్తూ, ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది, మరొకవైపు సంక్షేమాన్ని, మరొకవైపు అభివృద్ధిని ఏ రకంగా చేపట్టిందని అన్ని రంగాల గురించి వివరిస్తూ ఉంటే దాన్ని వినేటటువంటి ఓపిక కూడా లేదు, వాస్తవాలు భరించే శక్తి కూడా వైసీపీకి లేదన్నటువంటిది ఈరోజు తేటతెల్లమైంది. సార్, గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి పస లేదనే విధంగా కూడా ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఇప్పుడే కామెంట్ చేశారు, ఎట్లా చూడొచ్చు? ఎందుకు పసలేదు చెప్పండి? ఇప్పుడు గుంతలు పడినటువంటి రోడ్లు పూడ్చడం వాస్తవం కాదా? మరి పూడికతోనూ పిచ్చి మొక్కలతోనూ ఉన్నటువంటి కాలువలు, పంట కాలువలు శుభ్రం చేయడం వాస్తవం కాదా? మరి బకాయి పడినటువంటి బిల్లులు చెల్లించడం వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలే. కాబట్టి వాస్తవాలని భరించలేనటువంటి పరిస్థితుల్లో ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలను మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానంగా కూడా కోళ్ళ రామాంజనేయులు అయితే తన చెప్తున్నటువంటి పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.